హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'హరిహర వీరమల్లు' మరి ఇంకో రిలీజ్‌కు దాదాపు ఒక 1 వీకే మాత్రమే ఉంది. సో, అప్పుడే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలోనే సెన్సార్ కూడా పూర్తి చేసేసుకుంది. సో, సెన్సార్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఎలా ఉంది సెన్సార్ రివ్యూ? వాళ్ళేం చెప్పారు? మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎటువంటి రికార్డ్స్ తిరగరాయబోతుంది? సో, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, 'వీరమల్లు' హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలుంది. సో, అవును. ఆ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు నేను తెలిసింది. అవును. మరి సెన్సార్ రివ్యూ వచ్చింది. వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు అని అవును. చెప్పేసి చెప్తున్నారు. మరి సెన్సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎలా ఉండబోతుందంట మూవీ సార్? అంటే జనరల్‌గానే సెన్సార్ వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్‌గానే ఉంటది. హ్మ్. సినిమా చూసి బాలేదని ఎవరు చెప్పరు గదా! అంటే చాలామంది సినిమాలకి సెన్సార్ బోర్డు సభ్యుల అభినందనలు అని చెప్పి కూడా చెప్తుంటుంటారు. ఓకే. 90% వాళ్ళు సినిమాని క్రిటిసైజ్ చేయడానికి ఇష్టపడరు. ఓకే. అంటే అలానే అది 'హరిహర వీరమల్లు'కి వర్తిస్తదని నేను చెప్పడం లేదు. హ్మ్. కానీ దాన్ని ఒక ప్రామాణికంగా మనం తీసుకోవడానికి లేదు. అయితే జనరల్‌గా పెద్ద సినిమాలు ఆదిత్య ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్‌లో సెన్సార్ చేయిస్తుంటారు. అంటే ఈ టాక్ అది స్ప్రెడ్ అయిపోద్దన్న ఉద్దేశంతోటి లాస్ట్ మినిట్‌లో చేయించడం అనేది జనరల్‌గా జరుగుతుంటది. కానీ ఈ సినిమాకు ఇంకా 1 వీక్ పైన టైం ఉంది. అయినా సరే 1 వీక్ ఏంటి 10 డేస్ పైన ఉంది కదా! 1 వీక్ సార్. ఆ! యెస్. అయినా సరే వాళ్ళు ధైర్యంగా సెన్సార్ చేయించారు అంటేనే ఈ సినిమా రిపోర్టు బావుందన్న దీనితోటి ఆ కాన్ఫిడెన్స్ తోటి ఎవరు చూసినా కూడా అంటే ఒక సినిమాని సెన్సార్ చేసినప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్సే కాదు ఆపరేటర్లు చూస్తారు. ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటది. అది బాలేదంటే ఆ టాక్ అలాగే స్ప్రెడ్ అవుతది. బాగుంటే అది కూడా స్ప్రెడ్ అవుతది. కాబట్టి జనరల్‌గా పెద్ద సినిమాలకు సంబంధించి ఏం చేస్తారంటే పూర్తిగా ఇది లేకుండా ఆహ్, రఫ్ దీనిలాగా చూపించి మేనేజ్ చేస్తారు జనరల్‌గా. ఓకే. కానీ ఈ సినిమాని ఒక 1 వీక్ 10 డేస్ బిఫోరే సెన్సార్ చేయించారంటే అదే ఒక పాజిటివ్ సైన్ కింద మనం చూడొచ్చు. అయితే ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇది పాన్ వరల్డ్ రిలీజ్ లాగా ఉంటున్నాయి. అంటే హ్మ్. ఓవర్‌సీస్‌లో రిలీజ్ చేస్తున్నారు. వేరే వేరే స్టేట్స్‌లో వేరే లాంగ్వేజెస్‌లో హిందీలో ఇయన్నీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికి కంటెంట్ పంపించాలంటే మళ్ళీ సెన్సారు ముందుగా చేసుకొనుండాలి. ఏదో ఒక వెర్షన్ అయితే ఒక 2 డేస్ బిఫోర్, 3 డేస్ బిఫోర్ చేసినా గూడా సరిపోద్ది. ఇది ఇన్ని అక్రాస్ ది వరల్డ్ కంటెంట్ పంపించాలి గాబట్టి, అందువల్ల కూడా సెన్సార్ ముందుగా చేయించాల్సినటువంటి అవసరం ఉంటదనమాట. ఓకే. కానీ ముందు నుంచి గూడా ఈ సినిమాకి ఒక పాజిటివ్ ఇదుంది. హ్మ్. పర్టిక్యులర్‌గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ పాజిటివ్ ఇది డబుల్ అయిందని చెప్పొచ్చు. ఓకే. సో, అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఓకే. కాబట్టి మనం చూడాలి ఈ సినిమా ఎలా సో, ఏం ఉంటదని. చెప్పారు సార్ ఇప్పటివరకైతే సెన్సార్ వాళ్ళు? అంటే దీనికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ వచ్చాయి అదే బయటకి? సెన్సార్ వాళ్ళేమి పర్టిక్యులర్‌గా చెప్పరు గదా! అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు కాదు చెప్పారా? కాదు. సెన్సార్ అనేది వాళ్ళదేంటి ఎవరి మనోభావాలేమైనా గాయపడ్డాయా? లేకపోతే దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా? యూ బై ఏ ఇవ్వాలా? క్లీన్ యూ ఇవ్వాలా? ఇది ఓకే. యూ బై ఏ. ఓకే. అంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నవాళ్ళు కూడా కలిసి చూడాల్సినటువంటి సినిమా. అలాగా దాన్ని ఏ ఏ గ్రేడ్ ఇవ్వాలి దానికి అనేది డిసైడ్ చేయడానికి. తర్వాత సినిమాలో ఏదైనా హింస ఎక్కువుందా? ఇటువంటివి చూడడానికి. ఏ వర్గాన్నైనా కించపరిచేలాగా వ్యాఖ్యలున్నాయా? ఇటువంటి అన్నిటిని చూసి చేయడానికే తప్ప వాళ్ళు ఈ సినిమా సూపర్ హిట్ అవుతది, బ్లాక్ బస్టర్ అవుతది అటువంటి ఒపీనియన్ చెప్పడానికి కాదు. ఓకే. అంటే సినిమా మాత్రం ఒక రేంజ్‌లో ఉండబోతుందన్నట్టు ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అవును. సెన్సార్ అవును. వాళ్ళు చెప్పారన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో, మరి దాని ప్రకారం ఏ విధంగా ఉంటుంది? అదే. అంటే 90% సెన్సార్ రిపోర్ట్ అన్ని సినిమాలకు కూడా హ్మ్. పాజిటివ్‌గానే పాజిటివ్‌గా ఉంటుంది. ఉంటది. హ్మ్. కానీ ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి బాగా పాజిటివ్‌నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బిజినెస్ పరంగా గూడా హ్మ్. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అన్ని ఓకే. ఏరియాల నుంచి కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉందని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. హ్మ్. ప్లస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన 'కుబేరా' కానీ లేదంటే 'కన్నప్ప' కానీ సినిమాలు చాలా బాగున్నాయి అని చెప్పి టాక్ వచ్చినప్పటికి కూడా థియేటర్ పర్ఫార్మెన్స్ పెద్దగా లేదని మనకి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ సినిమా కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీనికి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అది కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ. అవును. విడుదలవుతున్న సినిమా కాబట్టి ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమా కాబట్టి హ్మ్. దీని మీద అంటే సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ పరంగా దీనికి అంటే ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్‌గా అది చేస్తది. సినిమా బాగుంటే కూడా
ఇప్పుడు ఈ ఈ ఇప్పుడున్న దీనికి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అవి రావడానికి అవకాశం. ఒకసారి ఈ బిజినెస్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. లేదు. సో హిందీ మార్కెట్లో ఎలా ఉండబోతుంది, కర్ణాటకలో ఎలా ఉండబోతుంది, తమిళనాడులో ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి అంటే తమిళనాడులో అంత క్రేజ్ ఉందని నాకు అనిపించట్లేదు, కానీ కర్ణాటకలో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు లేదంటే తెలుగు మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ కాబట్టి జనరల్గానే మన హీరోల సినిమాలన్నిటికీ కూడా పెద్ద హీరోల సినిమాలన్నిటికీ కన్నడలో మంచి మార్కెట్ ఉంటుంది. ఇకపోతే హిందీలో అంటే మరి అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా బాగుందని రిపోర్ట్ వస్తే అక్కడ ఉంటుంది తప్ప, లేకపోతే ఓపెనింగ్స్ అవి ఎక్కువ అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే ఏదో బాహుబలి లాంటి 1-2 సినిమాలను మినహాయిస్తే జనరల్గా వాళ్ళు అక్కడ తెలుగు సినిమాల్ని, తెలుగునే కాదు వేరే సినిమాలను అక్కడ ఆదరించడం అనేది చాలా తక్కువ. ఏమైనా అయితే ఇంగ్లీష్ సినిమాలు లేకపోతే 1-6 సినిమాలు తప్ప. ఉదాహరణకి కుబేరా సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి సూపర్. కానీ యాక్చువల్గా ధనుష్ మన తెలుగు హీరో కాదు, తమిళ హీరో. తమిళ హీరో ధనుష్ నటించినటువంటి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికి కూడా తమిళనాడులో అసలు డిస్మల్, చాలా అసలు నామినల్ గా కూడా కలెక్షన్స్ రాలేదు. కాబట్టి ఈ సినిమాకి తమిళనాడులో ఎక్కువ క్రేజ్ ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఏ న్యూస్ బయటకు వచ్చినా కూడా ఫుల్ చర్చలు జరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడు జ్యోతి కృష్ణ గారు డైరెక్టర్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎంజీఆర్ గారు కానివ్వండి, లేకుంటే ఎన్టీఆర్ గారు కానివ్వండి, వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హరిహర వీరమల్లు పాత్ర క్రియేట్ చేశామని చెప్పేశారు. సో ఏంటి వాళ్ళ పాత్రలు అంటే ఎటువంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, మరి ఎలా ఉండబోతుంది అనిపిస్తే? అంటే ఈ తరహా సినిమాలు వాళ్ళు ఎన్నో, అటు ఎంజీఆర్ గానీ ఎన్టీఆర్ గానీ ఎన్నో సినిమాలు చేస్తున్నారు కాబట్టి జనరల్ గా ఆ జోనర్ లో ఎవరు సినిమాలు చేసినా కూడా ఒక రోల్ మోడల్ లాగా ఎన్టీఆర్ గానీ ఎంజీఆర్ గానీ ఉంటారు. అంటే ఇది ఎందుకు ఎంజీఆర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారంటే ఇది పాన్ ఇండియా సినిమా, తమిళనాడులో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తమిళనాడులో కూడా వెళ్ళి కొన్ని ఆలయాలు సందర్శించడం ఇలా జరిగింది కాబట్టి ఎంజీఆర్ పేరు కూడా తీసుకొచ్చారు. కానీ జనరల్ గా ఏంటంటే ఎన్టీఆర్ ని రోల్ మోడల్ లాగా తీసుకుని ఆయన ఎన్నో సినిమాలు ఈ తరహా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేయడం కానీ సన్నివేశాల రూపకల్పన చేయడం కానీ చేస్తుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు అదే ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికీ ఇది ఒక విభిన్నమైనటువంటి పాత్ర కాబట్టి, జోనర్ కాబట్టి ఇది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఒక అట్రాక్ట్ చేసే దీని కింద అంశంగా మనం చూడవచ్చు. సరే, హరిహర వీరమల్లుకి ఇప్పుడు ప్రమోషన్స్ అంటే చూసుకుంటే ఇంకా దూకుడు పెంచలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో అవసరం లేదని కూడా చెప్తున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ కి సంబంధించి. మరి ఇప్పుడు ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, లేకుంటే అవుట్ సైడ్ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే మన అవుట్ సైడ్ ప్రమోషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మన ఆ ట్రైలర్ చేస్తున్న ప్రచారమే ఇప్పుడు చాలా పెద్ద ప్రచారం కదా. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దానికి కొన్ని లక్షల వ్యూస్, రోజుకి కొన్ని లక్షల వ్యూస్ యాడ్ అవుతా ఉన్నాయి కాబట్టి అది ఈ సినిమాకి సంబంధించి జనాల్ని థియేటర్లకు రప్పించడానికి ఆ ట్రైలర్ హెల్ప్ చేస్తుంది. ఇంకా మామూలుగా కూడా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు, ఎలాగో పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతారు. ఇంకా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ స్పీచెస్ కానీ మరొకటి కానీ వీటిని బిట్లు కింద ప్రమోట్ చేసుకుంటే చాలు. అంటే మామూలుగానే ఈ సినిమాకు ఉన్న క్రేజ్కి ఫస్ట్ డే ఇందాక మనం అనుకున్నట్టు అలా రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ అవుతాయి. ఇంకా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇంకా క్రేజ్ పెరుగుతుంది కదా. లేదు, సినిమా బాగుండకపోతే ఎంత ప్రమోషన్ చేసినా కూడా 2 రోజుకే డ్రాప్ అయిపోతుంది కదా. ఇప్పుడు అజ్ఞాతవాస్ కానీ ఇలా కొన్ని సినిమాల విషయంలో మనం చూసాం. కాబట్టి ఫస్ట్ డే రిపోర్ట్ మీద సినిమా ఇది ఆధారపడి ఉంటుంది. ప్రమోషన్ మీద మరీ ఎంత ఎక్కువగా ఫోకస్ పెట్టినా కూడా ఫలితం అయితే అదే ఉంటది కాబట్టి చూడాలి ఇంకా ఏ విధమైనటువంటి ప్రమోషన్ చేస్తారు ఏంటన్నది మనం చూడాలి. 1 వీక్ గా వెయిట్ చేసి చూద్దాం సార్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.